ఎలా అనిపిస్తుంది? ఎందుకు సాటర్డే నుంచే నిజమైన బిగ్ బాస్ అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఏదో ఫేక్ బిగ్ బాస్ నచ్చింది అనిపించింది. సాటర్డే నుంచి నాగార్జున గారు కానీ ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ అనిపిస్తున్నారు. సో నామినేషన్స్ ఎలా అనిపించాయి? రీతు చౌదరిని డిమాన్ నామినేట్ చేశారు. యాక్చువల్ గా నిన్న నైట్ ఇది వచ్చింది అప్డేట్ మనకి. కాకపోతే ఎందుకు వచ్చింది కెమెరా బాబు ప్రోమోలు కానీ వెనక్కి చూసి నమ్మకూడదు అని చెప్పి లైవ్ చూస్తాను ఈ రోజు. సో అంటే ఏమైనా గొడవ జరుగుతుందా మళ్ళీ, లేకపోతే ఇంతకు ముందు గొడవతో ఇప్పుడు నామినేట్ చేస్తున్నా డౌట్ వచ్చింది నాకు. మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ జరిగింది. నేనేమంటానంటే పవన్ గారికి అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక పక్క ఏదైనా పాయింట్ జరిగినప్పుడు దాన్ని వినాల్సిన బాధ్యత రీతుది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు బాండింగ్ లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా అది ఫ్రెండ్షిప్ అవచ్చు వాట్ ఎవర్ వినాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ పర్సన్ పవన్ రీతు దగ్గర ఏమైపోతుందంటే పవన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నప్పుడు రీతు వినట్లేదు. రీతి వినడానికి ట్రై చేస్తే ఏమవుతుంది అంటే తనలో ఉన్న ఎమోషన్ తగ్గిపోయి గొడవలు ఆగిపోతాయి. ఇవి ఎంతసేపు గంజి అయ్యామంటది వినదు. ఇవి తప్పు ఉండదు, అలాంటి పైన తప్పు ఉండదు. వినకపోతే సమస్యలు ఇవన్నీ. సో మీరు కూడా నిజ జీవితంలో ఎవరు కూడా ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు వినండి. సో బర్నీ గారిని ఇమాన్యుల్ గారు నామినేట్ చేశారు కదా, ఎక్కడ వరకు కరెక్ట్? నేను చూడలేదండి. సో చూడండి అంటే చేశారు, ప్రోమోలో వచ్చారు కానీ చెప్పను. ఓకే, ఇమాన్యుల్ గారు ఫస్ట్ టైం చాలా వీక్స్ తర్వాత నామినేషన్ లో ఉన్నారు. సో ఎలా? ఇది యాక్చువల్ గా ఇమాన్యుల్ గారు ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా సరే ఆయన మళ్ళీ ఖచ్చితంగా విన్ అవుతారు. ఆయన ఎలిమినేట్ అవరు. అలా అయితే మాత్రం నేను చెప్తున్నా, సీరియస్ చెప్తా. పక్క రోజు నుంచి నేనైతే బిగ్ బాస్ కూడా మానేస్తా. ఇంకా అంతకంటే దరిద్రం అయితే ఉండదు ఫేక్. అదో కొంతవరకు ఫేక్ అయితే ఓకే పర్లేదు. ఇంకా అంతకు మించి అంటే ఎవడు తీసుకోలేడు. శ్రీజ గారు నువ్వు వెళ్ళినప్పుడే ఒక రేంజ్, ఎమ్మెల్యే గారు వెళ్తే మామూలుగా ఉండదండి. ఇదే చెప్తున్నాను, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ పెట్టుకోలేరు. సో తనుజ గారి గురించి ఏం చెప్తారు? తనుజ పాపం కెప్టెన్ అయ్యిందనే గాని తిడుతూనే ఉన్నారయ్యా స్వామి. పాపం నిజం చెప్తున్నాను, తిడుతూనే ఉన్నారు. ఆ క్యాప్టెన్ ఈ వీక్ ఒక నెక్స్ట్ వీక్ అయినా బాగుండేదేమో అనిపించింది నాకు. సంతోషం కాసేపు కూడా లేకుండా పోతుంది నాకు. అంటే కావాలని తిట్టట్లేదు ఎవరు కూడా, నాకు చేస్తుంటే తింటున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పవర్ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న తప్పే ఒక పాయింట్. నెక్స్ట్ ఎవరు సపోర్ట్ చేయట్లేదంట హౌస్ లో. ఎంత కామెడీ అండి అది. చూసే కళ్ళు మనం కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయి. ఆమెకు ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాయి. పాప మనకైతే ఎత్తుకెళ్ళలేదు కాబట్టి తప్పు. అది సపోర్ట్ చేయట్లేదు అన్నమాట, చాలా పెద్ద తప్పు. తనుజ గారికి చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ విషయం మీద నాకు కొంచెం కోపం వచ్చింది నిజంగా. నాకు కూడా ఏందిరా బాబు నువ్వు ఇట్లా చెప్తున్నాను, మనకేం లేదు నాగేంద్ర గారికి వచ్చింది. అక్కడ ఆడియన్స్ చెప్పారు అనమాట, షిప్ పెట్టాలా వద్దన్న విషయంలో ఆడియన్స్ వచ్చి అందరూ 100% రాంగ్ అని తనుజ గారు చెప్పగానే తక్కువ మంది తీసి పెట్టేసింది. చాకచత్యం అక్కడ తీసుకోవాలి మీరు తనుజ గేమ్ ఏంటనేది. ఓకేనా? నెక్స్ట్ సో ఇంకా షార్ట్ విషయంలో కెప్టెన్ అయింది కదా, అక్కడ సీరియస్ గానే ఆడింది. ఆ పేపర్స్ అయితే పెట్టింది. కానీ అక్కడ కూడా సంఘాన్ని సపోర్ట్ చేశారు. ఆ విషయం నాకు మర్చిపోయిందా? తీసుకొని వచ్చి తనుజ పెట్టుండే